Hi students, this is Shekhar sir. Today I would like to teach about human eye and colorful world. So human eye, here I would like to explain the structure of human eye. అంటే మన ఐ అనేది ఏ స్ట్రక్చర్లో ఉంటుంది. సో ఐ డిఫెక్ట్స్ అంటే ఏంది, వాట్ ఆర్ ద పార్ట్స్ ఇన్సైడ్ ద ఐ, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద పార్ట్స్ ఇన్సైడ్ ద ఐ అనేది టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు discuss about so eye. So one of the sense organs, we have a 5 sense organs. So out of the important thing is out of the 5 sense organs, human eye is very very important. ఓకేనా, ఐ కన్ను లేకుంటే మనం బాహ్య ప్రపంచాన్ని అవుట్ సైడ్ వరల్డ్ వీ కెనాట్ సీ, మనం బయట ప్రపంచాన్ని మనం చూడలేము. అందుకే మనకి ఏం కావాలి, మనము హ్యూమన్ ఐ గురించి డీటెయిల్స్గా తెలుసుకోవాలి. దానికంటే ముందు లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ విజన్. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వన్ టెస్ట్ బుక్, వన్ మెటీరియల్ ఇస్తారు. ఓకే, ఈ మెటీరియల్లో నేను ఇలా చూస్తున్నాను అనుకో, నాకే చాలా బ్లర్గా కనిపిస్తుంటాయి. సో నేను ఇట్లా అడ్జస్ట్ అవుతూ చూస్తుంటే 25 సెంటీమీటర్స్ నుండి ఇది ఒక లెటర్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే మనం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ విజన్ అంటే 25 సెంటీమీటర్స్ ఈజ్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ విజన్. లీస్ట్ డిస్టెన్స్ అంటే తక్కువ డిస్టెన్స్, అంటే 25 సెంటీమీటర్స్ వరకు మనం ఒక ఆబ్జెక్ట్ కానీ లెటర్స్ కానీ క్లియర్గా చూడగలుగుతాం అనమాట. ఎంత డిస్టెన్స్, 25 సెంటీమీటర్స్ మినిమం డిస్టెన్స్. ఓకేనా, ఫర్ నార్మల్ హెల్తీ పర్సన్. ఓకేనా, నార్మల్గా అడల్ట్ మ్యాన్ హెల్తీగా ఉన్న పీపుల్ దే కెన్ సీ ద క్లియర్గా మనం చూడగలిగేది 25 లీస్ట్ 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్ని మనం క్లియర్గా కంఫర్టబుల్గా మనం చూడగలుగుతాం అనమాట. సో 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని మనం వీ కెన్ సీ ద క్లియర్లీ అండ్ డిస్టిక్ట్లీ, అంటే చాలా క్లియర్గా మనం చూడగలుగుతాం అనమాట. సో ఫర్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్, ఫర్ ద ఏజ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ అప్ టు 10 years లోపు ఉన్న పిల్లల్స్, ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్, దే కెన్ సీ ద they can see up to 7 to 8 centimeters also they can see. క్లియర్గా చూస్తారన్నమాట. అంటే ఇంత డిస్టెన్స్లో ఉన్నా కూడా వాళ్ళు క్లియర్గా చూస్తారన్నమాట. ఓకేనా, ఏజ్ ఎవరు, ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్, ఇంత డిస్టెన్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్గా చూడగలుగుతారు. సో వాళ్ళకు లీస్ట్ డిస్టెన్స్ ఎంత, 7 to 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ 1 or 2 meters ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్. ఓకేనా, అంటే క్లియర్గా చూడడానికి ఇంత దగ్గర పెట్టుకుంటే వాళ్ళకు చాలా బ్లర్గా కనిపిస్తారు. సో వాళ్ళు ఒక ఆబ్జెక్ట్ క్లియర్గా చూడాలంటే మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి, 1 meter or 2 meters ఉండాలి. ఇట్ ఈస్ అబౌట్ ఓల్డ్ ఏజ్ పీపుల్. సో లీస్ట్ డిస్టెన్స్ గురించి మనం నేర్చుకున్నాం. అంటే నార్మల్ హెల్త్ పర్సన్స్ దే కెన్ సీ ద ఆబ్జెక్ట్స్ 25 డిస్టెన్స్, మినిమం 25 సెంటీమీటర్స్ నుంచి ఇన్ఫినిటీ వరకు వాళ్ళు చూడగలుగుతారు. ఓకేనా, ఫర్ ఇన్ఫాంట్స్ 7 to 8 సెంటీమీటర్స్ ఉన్నా కూడా చూడగలుగుతారు. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ 1 or 2 meters, అంటే 1 meter డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ మాత్రమే వాళ్ళు 1 meter నుంచి ఇన్ఫినిటీ వరకు వాళ్ళు చూడగలుగుతారు అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ విజన్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ విజన్. సో what does mean angle of vision? So for example, here is a 3 objects are there. Here I taken as a object, B object. Here it is a CD object. Here it is a EF object. So we are watching the objects from here with this angle 60 degrees. So what does mean angular vision? Okay, normal healthy person angular vision is the 60 degrees. Angular vision means the maximum angle at which are able to see the
ఆబ్జెక్ట్ క్లియర్లీ అండ్ హోలీ. అంటే మ్యాక్సిమం యాంగిల్ దగ్గర మనం ఒక ఆబ్జెక్ట్ని చూడాలంటే ఎంత యాంగిల్ ఉండాలి? టాప్ టు బాటమ్. ఒక ఆబ్జెక్ట్ మొత్తం టాప్ టు బాటమ్ పైనుంచి కింద వరకు ఆబ్జెక్ట్ని మనం చూడాలంటే ఎంత డిగ్రీస్ ఉండాలంటే 60 degrees యాంగిల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏబి ఉన్నది ఇక్కడ. సో ఏబి అనేది మనం కంఫర్టబుల్గా చూడగలుగుతామా? చూడలేము. సో నెక్స్ట్ ఇక్కడ సిడి అనే ఆబ్జెక్ట్ ఉంది. సిడి అనే ఆబ్జెక్ట్ ఎంత యాంగిల్తో ఉంది? ఎగ్జాక్ట్లీ 60 degrees యాంగిల్తో ఉంది. సో సిడి అనే ఆబ్జెక్ట్ మనం క్లియర్గా చూస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఈఎఫ్ అనే ఆబ్జెక్ట్ ఉంది. సో ఈఎఫ్ అనే ఆబ్జెక్ట్ మనం చూడగలుగుతున్నామా? ఎస్, ఈఎఫ్ అనే ఆబ్జెక్ట్ కూడా మనం చూడగలుగుతాం. దిస్ ఈజ్ ఆల్సో విత్ ఇన్ ద మ్యాక్సిమం యాంగిల్. సో మ్యాక్సిమం యాంగిల్ లోపల ఉంది, అంటే మ్యాక్సిమం యాంగిల్ లోపలే ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ని మనం క్లియర్గా చూడగలుగుతాం. సో ఒక ఆబ్జెక్ట్ని మనం క్లియర్గా టాప్ టు బాటమ్ చూడాలంటే ఎంత యాంగిల్ ఉండాలంటే 60 degrees యాంగిల్ ఉండాలి. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం యాంగిల్. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం యాంగిల్ at which are able to see the whole object clearly, which are able to see the whole object clearly. టోటల్ ఆబ్జెక్ట్ను క్లియర్గా చూడాలంటే ఎంత యాంగిల్ ఉండాలి? 60 degrees యాంగిల్ అనేది ఉండాలి. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ బేస్డ్ కూడా క్వశ్చన్ ఇస్తాడు. డయాగ్రామ్ ఇచ్చి విచ్ ఆబ్జెక్ట్ వీ కెన్ సీ ద హోలీ అంటాడు. విచ్ ఆబ్జెక్ట్ వీ కెన్ సీ ద we cannot see the హోలీ అంటాడు. సో అవుట్ ఆఫ్ దిస్ వీ కెన్ సీ ద ఆబ్జెక్ట్ సిడి యాజ్ వెల్ as ఈఎఫ్. we cannot see the object clearly and wholly. AB అనే ఆబ్జెక్ట్ మనం క్లియర్గా ఫుల్గా మనం చూడలేమన్నమాట. సో ఎందుకు చూడలేమంటే ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ద మ్యాక్సిమం యాంగిల్లో లేదు. దీస్ టూ ఆర్ ద విత్ ఇన్ ద మ్యాక్సిమం యాంగిల్. అంటే మ్యాక్సిమం యాంగిల్ 60 degrees లేదు కాబట్టి మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది చూడలేమన్నమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. సో హ్యూమన్ ఐ అనేది ఏ షేప్లో ఉంటుంది? What is the structure of the human eye? So first thing is the eyeball. This is the total is the eyeball. This total is the eyeball. Structure of a human eye. This total is we can taken as a eyeball. Eyeball of a human eye is spherical in shape. Here it is spherical in shape. Eyeball shape is spherical shape. So the structure of eyeball is a spherical shape. సో ఫ్రంట్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ కార్నియా. సో ఈ యొక్క మన హ్యూమన్ ఐలో స్టార్టింగ్ మనకు కనబడి ఉన్నది కదా, దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కార్నియా. స్టార్టింగ్ పొజిషన్ ఫ్రంట్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ కార్నియా. ఫస్ట్ పార్ట్ ఈస్ a కార్నియా. ఇన్ ద హ్యూమన్ ఐ ఫస్ట్ ఫ్రంట్ పోర్షన్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ portion, transparent protective membrane. This cornea is a transparent membrane which allows the light, which allows the light. Okay na, ఇది transparent membrane which allows the light, which protects the human eye. ఓకే నా, దీని ఫంక్షన్ ఇది, ఇది ప్రొటెక్ట్స్ ద హ్యూమన్ ఐ. ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ స్టార్టింగ్ పోర్షన్ ఉంది కదా, ఇది స్టార్టింగ్ పోర్షన్ ఆఫ్ ఏ హ్యూమన్ ఐ ఈజ్ కాల్డ్ as a కార్నియా. ఈ కార్నియా, దిస్ కార్నియా ఇస్ ఏ ట్రాన్స్పరెంట్ మెంబ్రేన్. ఇట్ ప్రొటెక్ట్స్ ద ఐ, ఇట్ ప్రొటెక్ట్స్ ద హ్యూమన్ ఐ. మన ఐని, టోటల్ ఐని ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే కార్నియా. నెక్స్ట్ ఆఫ్టర్ కార్నియా తర్వాత aqueous humor is there. There is a fluid which is called as a aqueous humor. ఫ్లూయిడ్ అన్నమాట ఇది. ఇట్ ఈస్ అబౌట్ కార్నియా తర్వాత ఉండే ఫ్లూయిడ్ ఏమంటారు అంటే aqueous humor. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆఫ్టర్ aqueous humor there is a after aqueous humor there is a here iris is there. Here iris is there. This is the iris. This is the iris. I mean this part is the iris. So this iris has a small hole in it. Okay now, this iris is a black color. Okay now, this iris is a colored part in the human eye. This iris is the colored part in the human eye. Okay now, colored part మన ఐలో, ఐ లెన్స్ లో కలర్డ్ పార్ట్ ఏంటంటే ఐరిస్. ఐరిస్ ఇస్ అ కలర్డ్ పార్ట్. అంటే సమ్ పీపుల్ వాళ్ళకు క్యాట్ ఐస్ లాగా ఉంటాయి, బ్లూ ఐస్ లాగా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ బ్లాక్ ఐస్ లాగా ఉంటాయి. దాని యొక్క వాట్ డస్ మీన్ అంటే ఇట్ ఈస్ అబౌట్ ఐరిస్. సో ఐరిస్ ఇస్ అ colored part in the human eye. So iris has a small hole in it.
Iris has a small hole in it, which is called as a pupil. సో ఐరిస్ లో మనకు లైట్ ఇట్లా బ్లాక్ కలర్ లో రౌండ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఈ కలర్ ఏమంటారు అంటే పూపిల్ అంటారు. ఇన్సైడ్ ద ఐరిస్ దేర్ స్మాల్ హోల్, ఇట్లా స్మాల్ హోల్ లాగా ఉంటుంది, దీని ఏమంటారు అంటే మనం పూపిల్ అంటారు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పూపిల్? సో హియర్ ఐరిస్ కంట్రోల్స్ ద పూపిల్. ఐరిస్ కంట్రోల్స్ ద పూపిల్. ఐరిస్ కంట్రోల్ ద ఐరిస్ అనేది పూపిల్ యొక్క సైజ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ యాక్ట్ యాజ్ ఏ మస్క్యులర్ డయాఫ్రమ్. ఇట్ యాజ్ ఏ మస్క్యులర్ డయాఫ్రమ్. ఓకేనా, మస్క్యులర్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ వేరియబుల్ అపర్చర్. ఓకేనా, ఐరిస్ ఇస్ ఏ మస్క్యులర్, ఐరిస్ కంటైన్స్, ఐరిస్ యాక్ట్స్ లైక్ ఏ muscular diaphragm. It acts as a variable aperture. So what does mean variable aperture? వేరియబుల్ అపర్చర్ అంటే మీనింగ్ ఏంది? సో వేరియబుల్ అపర్చర్ అంటే, సో ఇట్ కంట్రోల్స్ ద pupil size if you expose to the dim light. ఓకేనా, ఇఫ్ యూ ఎక్స్పోజ్ టు ద డిమ్ లైట్, మనం డిమ్ లైట్ చూస్తున్నప్పుడు ఈ యొక్క ఐరిస్ అనేది ఏం చేస్తా అంటే పూపిల్ సైజ్ ని ఎన్లార్జ్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ లైక్ ఎక్స్పాండ్ లాగా చేస్తుంటారు అనమాట. ఓకేనా, వెన్ వి సీ ద డిమ్ లైట్, పూపిల్ సైజ్ విల్ బికమ్ ఎక్స్పాండ్. దెన్ ద maximum amount of light entering into the eye. సో ఈ యొక్క పూపిల్ సైజ్ యొక్క సైజ్ అని ఐరిస్ అనేది దీన్ని ఏం వెడల్పుగా చేస్తుంది, పెద్దగా చేస్తుంది. పెద్దగా చేసినప్పుడు మనం డిమ్ లైట్లో ఉన్నప్పుడు, లో లైట్ కండిషన్లో ఉన్నప్పుడు, డిమ్ లైట్ ఆర్ లో లైట్ కండిషన్లో ఉన్నప్పుడు పూపిల్ సైజ్ ఇస్ ఎక్స్పాండ్ అవుతుంది, అంటే కొంచెం పెద్దగా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే టు ఎంటర్ ద మోర్ లైట్ కమింగ్ ఇన్ టు ద ఐ. ఎక్కువ మ్యాక్సిమం లైట్ రేస్ అనేవి ఐలోకి వెళ్ళడానికి ఈ యొక్క పూపిల్ సైజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది. ఏది కంట్రోల్ చేస్తుంది? ఐరిస్ అనేది యొక్క పూపిల్ సైజ్ ని ఎక్స్పాండ్ అయ్యేటట్టు చేస్తుంది. టు గెట్ ద మోర్ లైట్, ఎక్కువ లైట్ రావడానికి ఇది కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. నెక్స్ట్ వెన్ వి ఎక్స్పోజ్ టు ద బ్రైట్ లైట్, గా మనం ఎక్స్పోజ్ అయినా సడన్గా మనం ఆఫ్టర్నూన్ టైంలో, సన్ టైంలో కానీ ఎక్కువ లైట్నింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఐరిస్ అనేది పూపిల్ సైజ్ని కాంట్రాక్ట్ చేస్తుంది అనమాట, అంటే దగ్గరగా వచ్చేటట్టు చేస్తుంది. ద పూపిల్ సైజ్ విల్ బికమ్ కాంట్రాక్ట్ వెన్ వి ఎక్స్పోజ్ టు ద బ్రైట్ లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు పూపిల్ సైజ్ని ఈ యొక్క ఐరిస్ అనేది కంట్రోల్ చేస్తుంది, కాంట్రాక్ట్ చేస్తుంది, దగ్గరగా వచ్చేటట్టు చేస్తుంది. దెన్ వి గెట్ లెస్ లైట్, అంటే మనకు ఐలెస్ తక్కువ లైట్ మాత్రమే, ఎనఫ్ లైట్ మాత్రమే వచ్చేటట్టు అనేది చేస్తుంది అనమాట. సో దట్స్ వై ఐరిస్ యాక్ట్స్ యాజ్ ఎ వేరియబుల్ అపర్చర్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ ఐలో వేరియబుల్ అపర్చర్ లాగా ఐరిస్ అనేది చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ హియర్ we have to understand about ciliary muscles. Here it is ciliary muscles are there. Next here it is retina. Retina acts like a screen. So next thing here it is optic nerves are there. Here it is a lens. Next inside human eye lens is there. That lens is we have a biconvex lens. Inside human eye lens is there. That lens is a biconvex lens. మన ఐలో ఏ లెన్స్ ఉంటుంది? బైకాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. సో బైకాన్వెక్స్ లెన్స్ ఇస్ ఏ కన్వర్జింగ్ లెన్స్. సో ఆఫ్టర్ కన్వర్జింగ్ లెన్స్ ఉంటుంది. కన్వర్జింగ్ లెన్స్ తర్వాత రెటీనా అనేది ఉంటుంది. సో హియర్ కన్వర్జింగ్ లెన్స్ ఆఫ్టర్ రెటీనా ఇస్ దేర్. Retina acts like a screen. So on the retina image is formed, is a real image formed, real and inverted image formed. On the retina what type of image formed? Real image and inverted image formed. On the retina. Look at here, the distance here, it is a lens. The distance between the lens and retina is
always 2.5 centimeters. It is a fixed. Here the distance between eye lens and retina is always fixed. So image distance is a fixed. ఎంత ఉంటుంది ఇమేజ్ డిస్టెన్స్ అంటే 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ అనేది ద డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ రెటీనా ఈజ్ అ ఫిక్స్డ్. అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఉంది, 2.5 సెంటీమీటర్స్ ఉంది. బట్ వెన్ వి డిస్కస్ అబౌట్ కాన్వెక్స్ లెన్స్ రే డయాగ్రామ్స్, when we place the object at different positions, we will get the image at different places. మనం కాన్వెక్స్ లెన్స్ ముందు రే డయాగ్రామ్స్, when we observe the ray diagrams, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర, ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బిహాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ అనేది డిఫరెంట్ ప్లేస్లో పడింది. బట్ ఇక్కడ మీరు చూసే లోపు ఇమేజ్ అనేది ఆల్వేస్ ఇమేజ్ డిస్టెన్స్ ఫిక్స్ అయింది. ఎంత ఫిక్స్ అయ్యింది ఇమేజ్ డిస్టెన్స్? 2.5 సెంటీమీటర్. అంటే లెన్స్ నుంచి రెటీనా మధ్యలో ఉన్న డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్ డిస్టెన్స్, విచ్ ఈస్ ద ఫిక్స్డ్. సో అది మనం ఎలా పాసిబుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే వీఆర్ చేంజింగ్ ద ఆబ్జెక్ట్. మనం దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ చూస్తున్నాం, ఇన్ఫినిటీ దగ్గర ఉన్న డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ కూడా మనం చూడగలుగుతున్నాం. సో అలా చూస్తున్నప్పుడు కూడా ఇమేజ్ అనేది కరెక్ట్గా 2.5 సెంటీమీటర్లోనే పడుతుంది. సో వెన్ వి అబ్జర్వ్ ద, అంటే బయట మనం ఆర్టిఫిషియల్ ఐ మనం అబ్జర్వ్ చేస్తే, ఆర్టిఫిషియల్ ఐ అనేది ఇట్ కెనాట్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్, అడ్జస్ట్ చేయలేదు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా అడ్జస్ట్ చేయలేదు. లుక్ అట్ హియర్. సో ఇమేజ్ డిస్టెన్స్ కాన్స్టాంట్గా సేమ్ ఉంటుంది. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే వీ హ్యావ్ టు చేంజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. సో ఐ లెన్స్ని ఫోకల్ లెన్స్ చేంజ్ చేయాలి. సో ఐ లెన్స్ ఫోకల్ లెంత్ చేంజ్ చేస్తుంటే వి నో దట్ లెన్స్ ఫార్ములా 1/f = 1/u 1/v minus 1/u. Here v is always same 2.5 సెంటీమీటర్. ఆబ్జెక్ట్ పొజిషన్ చేంజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ అనేవి చేంజ్ చేయాలి. ఇది ఎట్లా చేంజ్ చేస్తేనే మనకు ఇమేజ్ డిస్టెన్స్ అనేది 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కెన్ వి చేంజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ అవర్ హ్యూమన్ ఐ? సో which part help us to change the focal length అంటే here ciliary muscles are there. So these ciliary muscles adjust the focal length. సో అవి ఎట్లా అడ్జస్ట్ చేస్తాయంటే ciliary muscles, when you look at the distance object, for example here ciliary muscles help. ఓకేనా? when you look at the distance object, ఓకేనా, మనం డిస్టెన్స్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు డిస్టెన్స్ ఆబ్జెక్ట్, when you look at the distance object, ciliary muscles are relaxed. Ciliary muscles are relaxed. Then the focal length will be maximum. ఓకేనా? మనం డిస్టెన్స్ ఆబ్జెక్ట్, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ మనం చూడగలుగుతాం. లైక్ ఎ మౌంటైన్, చాలా దూరంలో ఉన్న మౌంటైన్ మనం చూస్తున్నప్పుడు ఓకేనా, మన సీలియర్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు ఈ యొక్క ఐ లెన్స్ అనేవి ఏ షేప్లో వస్తుందంటే ఐ లెన్స్ అనేది ఇట్లా తిన్నుగా అవుతుంది అనమాట. ఐ లెన్స్ తిన్నుగా అవుతుంది. దెన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఏమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది అనమాట. ఫోకల్ లెంత్ ఏమవుతుంది? మ్యాక్సిమం ఫోకల్ లెంత్ అనేది అవుతుంది. సో దెన్ ద వీ కెన్ సీ ద ఇమేజ్ ఆన్ ద రెటినా మీద ఇమేజ్ అనేది పడుతుంది అనమాట. అంటే మనం ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ మనం చూస్తున్నప్పుడు సీలియర్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు ఐ లెన్స్ అనేవి చాలా తిన్నుగా అవుతుంది. తిన్నుగా అయినప్పుడు దీని యొక్క ఫోకల్ లెంత్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం ఫోకల్ లెంత్ అవుతుంది. సో అప్పుడు మనం ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ను కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వెన్ యూ ఫోకస్ ఏ ఆబ్జెక్ట్, క్లోజ్డ్ ఆబ్జెక్ట్, వెన్ యూ లుక్ ఎట్ ద క్లోజ్డ్ ఆబ్జెక్ట్, నియర్ ఆబ్జెక్ట్ మనం చూసినప్పుడు సీలియర్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. సీలియర్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. దెన్ ద ఐబాల్ బికమ్స్ ఇట్లా అవుతుంది అన్నమాట. ఐబాల్ షేప్ అనేది ఇలా అవుతుంది, తిక్కరగా అవుతుంది ఐబాల్ షేప్ అనేది.
ఓకేనా. మన లెన్స్ అనేది ఇట్లా అయినప్పుడు ఫోకల్ లెంత్ అనేది మినిమం అడ్జస్ట్ అవుతుంది. ఫోకల్ లెంత్ అనేది ఎంత అవుతుంది? మినిమం అడ్జస్ట్ అవుతుంది, అంటే దగ్గరగా అడ్జస్ట్ అవుతుంది. దెన్ వీ కెన్ సీ ద ఇమేజ్, దెన్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ద రెటినా, రెటినా మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఈ సీలియర్ మజిల్స్ అనేవి ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ ప్రాసెస్ని ఏమంటారంటే మనం అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్, ఓకేనా, టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ టు సీ ద ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అట్ మినిమం డిస్టెన్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ని మనం చూడగలుగుతాం. సో ద ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ద ఫోకల్ లెన్స్ బై యూజింగ్ సీలియర్ మజిల్స్ ఈస్ కాల్డ్ అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్ అంటారు. ఓకే, అలా ఐ లెన్స్ అంటే మీనింగ్ ఏంటి? అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్ అంటే సీలియర్ మజిల్స్ అనేవి ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేస్తుంది. ఎట్లా అడ్జస్ట్ చేస్తుంది? వెన్ యూ సీ ద డిస్టెన్స్ ఆబ్జెక్ట్, చాలా దూరం ఉన్న ఆబ్జెక్ట్ మనం చూస్తున్నప్పుడు ఐ లెన్స్ అనేవి, ఓకేనా, మన సీలియర్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. ఐ లెన్స్ ఎలా అవుతుంది? థిన్గా అవుతుంది. ఐ లెన్స్ థిన్గా అయినప్పుడు ఫోకల్ లెంత్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ వెన్ యూ లుక్ ఎట్ ద నియర్ క్లోజ్ ఆబ్జెక్ట్, దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ చూసినప్పుడు మన యొక్క సీలియర్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి, దగ్గరగా వస్తాయి అన్నమాట. దగ్గరగా వచ్చినప్పుడు ఓకేనా ఐ లెన్స్ అనేవి ఇట్లా ఇట్లా ఏమంటారు, థిక్గా అవుతుంది. సో ఫోకల్ లెంత్ అనేది మినిమం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వెన్ ద లైట్ రేస్ ఫాల్స్ ఆన్ ఏ లెన్స్, here it is the lens, inside the lens is a convex lens అనమాట, బై కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఇమేజ్ అనేది రెటినా మీద పడుతుంది. సో హియర్ దిస్ ఈస్ ద రెటినా. రెటినా యాక్ట్స్ లైక్ ఏ స్క్రీన్ లాగా యాక్ట్ చేస్తుంది. రెటినా మీద ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది? రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రెటినా కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్. రెటినా కంటైన్స్ 125 మిలియన్స్ రిసెప్టర్స్. రెటినా కంటైన్స్ 125 రిసెప్టర్స్. రెటినాల్లో ఏముంటాయంటే 125 రిసెప్టర్స్ ఉంటాయి. సో విచ్ కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్. ఏముంటాయి? రాడ్స్ అండ్ కోన్స్. ఓకేనా. కోన్స్ ఐడెంటిఫై ద కలర్ ఆఫ్ ద లైట్. రాడ్స్ ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్. ఓకేనా. రాడ్స్ అనేవి ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది, కోన్స్ అనేవి కలర్ ఆఫ్ ద లైట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఓకేనా, ఇక్కడ నుంచి లైట్ రేస్ అనేవి త్రూ ద సిగ్నల్స్, రెటినా నుంచి సిగ్నల్స్ ద్వారా ఆప్టిక్ నర్వ్స్లోకి వెళ్తుంది. సో ఆప్టిక్ నర్వ్స్ కంటైన్స్ 1 మిలియన్ ఆప్టిక్ నర్వ్స్ అనేవి ఉంటాయి. 1 మిలియన్ ఆప్టిక్ నర్వ్స్. సో ఈ 1 మిలియన్ ఆప్టిక్ నర్వ్స్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఈ బ్రెయిన్కి వెళ్ళిపోయినప్పుడు దెన్ వీ కెన్ పర్సీవ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్, కలర్ ఆఫ్ ద ఇమేజ్, ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇమేజ్ అనేది మనకు అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ ఐ. ఓకేనా. ఈ యొక్క స్ట్రక్చర్లో ఏ పార్ట్స్ ఉంటాయి? ఫస్ట్ పార్ట్ ఇస్ ద కార్నియా. కార్నియా అనేది ఐబాల్ అనేది ఏ షేప్లో ఉంది? స్పెరికల్ షేప్. ఓకేనా. స్టార్టింగ్ పార్ట్ ఫస్ట్ పోర్షన్ ఇస్ ద ఫ్రంట్ పోర్షన్ ఇస్ కాల్డ్ as a కార్నియా. Cornea is a transparent membrane. It allows the light. Next, after the cornea, next what is the aqueous humor is there? Fluid. Next, iris is there. Iris is a colored part of the human eye. Next, pupil. So iris inside pupil is there. Iris controls the size of the pupil. ఓకేనా. వేరియబుల్ అపర్చర్ లాగా ఐరిస్ అనేది యాక్ట్ చేస్తుంది. వెన్ యూ ఎక్స్పోజ్ టు ద లో లైట్ కండిషన్లో ఎక్స్పోజ్ అయినప్పుడు పుపిల్ సైజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది టు గెట్ ద మోర్ లైట్ రావడానికి ఎక్స్పాండ్ అవుతుంది. వెన్ యూ ఎక్స్పోజ్ టు ద లో లైట్ కండిషన్ ఉన్నప్పుడు పుపిల్ సైజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. వెన్ యూ ఎక్స్పోజ్ టు ద బ్రైట్ లైట్, ఎక్కువ లైట్ ఉన్న కండిషన్లో మీరు ఉన్నప్పుడు ఓకేనా ఐరిస్ అనేది పుపిల్ సైజ్ను కంట్రోల్ చేస్తుంది. ఎట్లా కాంట్రాక్ట్ అయ్యే విధంగా కంట్రోల్ చేస్తుంది. దెన్ వీ విల్ సీ ద లెస్ లైట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. సో మన హ్యూమన్ ఐలో ఏ లెన్స్ ఉంటుంది అంటాడు. ఏ లెన్స్ ఉంటుందంటే బై కాన్వెక్స్ లెన్స్ ఇస్ దర్ ఇన్ ద హ్యూమన్ ఐ. వాట్ ఈస్ ద లెన్స్ ఇస్ దర్? బై కాన్వెక్స్ లెన్స్ ఇస్ దర్. సో దిస్ బై కాన్వెక్స్ లెన్స్ ఓకేనా కన్వర్జెస్ ద లైట్ రేస్ టు ఫార్మ్ ద ఇమేజ్ ఆన్ ద రెటినా. సో ఇమేజ్ ఎప్పుడైనా కూడా ద డిస్టెన్స్ ఫ్రమ్ లెన్స్ టు ద రెటినా, రెటినా ఎంత ఉంటుంది? ఇమేజ్ డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్ ఉంటుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చేంజ్ అవుతుంది, బట్ ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఫిక్స్ అవుతుంది. సో దీనికి ఇది పాసిబుల్ కావడానికి మనం ఏం చేయాలంటే మన హ్యూమన్ ఐలో ఓకేనా ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది.
ఓకేనా. ఫోకల్ లెంత్ చేంజ్ చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే సీలియర్ మజిల్స్ ఆర్ హెల్ప్. ఇక్కడ ఉన్న సీలియర్ మజిల్స్ హెల్ప్ చేస్తాయి. ఓకేనా. ఎట్లా హెల్ప్ చేస్తాయంటే మనం డిస్టెన్స్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు సీలియర్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. లెన్స్ అనేది థిన్ లెన్స్గా అవుతుంది. ఫోకల్ లెంత్ అనేది మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఉంటుంది. నెక్స్ట్ వెన్ యూ ఎక్స్పోజ్ టు ద క్లోజ్ లైట్ దగ్గర మన దగ్గర క్లోజ్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు మన సీలియర్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. దగ్గరగా కాంట్రాక్ట్ అయినప్పుడు ఐ లెన్స్ అనేవి ఇట్లా తిన్నర్ ఈ షేప్లో ఉంటుంది. దాని ఫోకల్ లెంత్ అనేది మినిమం ఫోకల్ లెంత్ ఉంటుంది. సో లైట్ రేస్ అనేవి ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ అనేవి కాన్వెక్స్ లెన్స్ నుంచి రెటీనా మీద పడతాయి. రెటీనా ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్క్రీన్ లాగా యాక్ట్ చేస్తుంది. రెటీనా మీద రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో రెటీనాలో ఇంకేముంటాయి, ఇట్ కంటైన్స్ ద 125 మిలియన్స్ రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్స్లో ఏముంటాయి, కోన్స్ ఉంటాయి, రాడ్స్ ఉంటాయి. ఈ కోన్స్ ఐడెంటిఫై ద కలర్ ఆఫ్ ద లైట్, రాడ్స్ ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ లైట్ సిగ్నల్స్ అనేవి ఆప్టిక్ నర్వ్స్ ద్వారా వెళ్తుంది. సో 1 మిలియన్ ఆప్టిక్ నర్వ్స్ ఉంటాయి. ఈ యొక్క 1 మిలియన్ ఆప్టిక్ నర్వ్స్ ఏమవుతాయంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి వెళ్ళిపోతాయి అనమాట. మన బ్రెయిన్కి వెళ్ళిపోయినప్పుడు సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్, ఆ యొక్క ఆబ్జెక్ట్ ఏంది, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, కలర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వీ కెన్ పర్సీవ్. ఓకేనా. ఈ యొక్క ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా మైండ్కి వెళ్ళిపోయి మనం ఓకేనా బ్రెయిన్కి వెళ్ళిపోయి మనం ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఏ షేప్లో ఉందనేది, ఏ సైజులో ఉంది, ఏ షేప్లో ఉందనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ ఐ. ఈ యొక్క స్ట్రక్చర్ నుంచే మనకు 2 మార్క్స్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వాట్ డస్ మీన్ ఐరిస్, ఎక్స్ప్లెయిన్ ద ఐరిస్ అంటాడు. ఓకేనా. ఐరిస్ అనేది ఏంటిది, హౌ ఇట్ యాక్ట్స్ లైక్ అంటాడు. ఓకేనా. దాని గురించి కూడా 2 మార్క్స్ వస్తే ఛాన్స్ ఉంది. అందరికంటే ముందు వాట్ డస్ మీన్ అకామిడేషన్ ఆఫ్ ఐలెన్స్ అంటాడు. ఓకేనా. వాట్ డస్ మీన్ అకామిడేషన్ ఆఫ్ ఐలెన్స్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సీలియర్ మజిల్స్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సీలియర్ మజిల్స్ నాట్ వర్క్డ్. ఓకేనా. ఒకవేళ సీలియర్ మజిల్స్ మనం వర్క్ చేయట్లేదు అయినప్పుడు ఏంటిది అంటే సీలియర్ మజిల్స్ వర్క్ చేయనప్పుడు వీ హ్యావ్ ఏ ఐ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు మనకు ఐ డిఫెక్ట్స్ ఉంటాయి. మనం దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్లో కూడా మనం చూడలేము, కొన్నిసార్లు మనం దూరం ఉన్న ఆబ్జెక్ట్లు కూడా చూడలేము. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎలా రాయాలి, ఇఫ్ సీలియర్ మజిల్స్ ఆర్ నాట్ ఫంక్షన్ అన్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ అంటే we will not see, sometimes we will not see the, some people they cannot see the distance object, some people they cannot see the nearer object, they have a eye defects, maybe they have a myopia or they have a hypermetropia, maybe they have a presbyopia అనేది మనం రాయాలి. నెక్స్ట్ వాట్ డస్ మీన్ అకామిడేషన్ ఆఫ్ ఐలెన్స్ అంటే ఓకేనా సీలియర్ మజిల్స్ ఫోకల్ లెంత్ అనేది అడ్జస్ట్ చేస్తుంది. మ్యాక్సిమం ఎప్పుడు అడ్జస్ట్ చేస్తుంది, డిస్టెన్స్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఎట్లా అడ్జస్ట్ చేస్తుంది, దాన్ని మనం ఏమంటారు అంటే అకామిడేషన్ ఆఫ్ ఐలెన్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రెటీనా అంటాడు. రెటీనా ఈజ్ ఏ స్క్రీన్, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద కంటెంట్ రెటీనా, రెటీనాలో ఏముంటాయి, రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి. సో ఇట్లా మనకు 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఈ యొక్క డయాగ్రామ్ నుంచి అడిగే ఛాన్స్ ఉంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ ఐ. నెక్స్ట్ ఐ లెన్స్ మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఎంత అడ్జస్ట్ చేసుకుంటుంది, మినిమం ఫోకల్ లెంత్ ఎంత, హౌ మచ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకే. ఎంతవరకు ఫోకల్ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది. వెన్ యూ సీ ద డిస్టెన్స్ ఆబ్జెక్ట్, చాలా మీరు దూరం ఉన్న ఆబ్జెక్ట్లు మీరు చూసినప్పుడు ఐ లెన్స్ అనేది ఫోకల్ లెంత్ మ్యాక్సిమం ఉంటుంది. సో మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఇస్ వెన్ యూ లుక్ ఎట్ ద ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, when you look at the object at infinity. ఓకేనా. చాలా దూరం ఉన్న ఆబ్జెక్ట్లో చూస్తారు అంటే ఇట్ సేస్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ యూ ఈజ్ అ నెగటివ్. ఓకేనా. ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ అ ఫిక్స్డ్, ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్, we know that length formula 1/f equal to 1/v minus 1/u. Here 1/v, v means 2.5 centimeters, 1/f equal to minus 1 by minus infinity. 1 by infinity is a 0. So here it is a 1/f equal to 1 by 2.5. Here f equal to 2.5 centimeters. f equal to 2.5 centimeters. అంటే maximum ఫోకల్ లెంత్ ఐ లెన్స్ అనేది ఎంత ఫోకల్ లెంత్ అడ్జస్ట్ చేసుకుంటుందంటే
2.5 centimeters is a maximum focal length. Maximum focal length. Next, what is the mean? అంటే when you look at the distance ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ని చాలా దూరం ఉన్న ఆబ్జెక్ట్లో మనం చూస్తున్నప్పుడు మన ఐ లెన్స్ అనేవి ఫోకల్ లెంత్ ఎంత అడ్జస్ట్ చేసుకుంటుందంటే 2.5 సెంటీమీటర్స్ వరకు అడ్జస్ట్ చేసుకుంటుంది టు గెట్ ద ఇమేజ్ ఆన్ ద రెటినా మీద ఇమేజ్ ఫామ్ కావడానికి. నెక్స్ట్ వెన్ యూ లుక్ ఎట్ ద ఆబ్జెక్ట్ ఎట్ లీస్ట్ డిస్ట్రిక్ట్ విజన్. ఆబ్జెక్ట్ అట్ 25 సెంటీమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ అనేది ఎంత ఉంటుంది? ఓకేనా? హియర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ 25 సెంటీమీటర్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ 2.5 సెంటీమీటర్స్. పుట్ ఇన్ ద లెన్స్ ఫార్ములా 1/f equal to 1/v minus 1/u. Here 1/2.5 minus 1/-25 centimeters. Minus get cancel, plus it will become plus. Here we will get 25 centimeters plus 2.5 centimeters by, here we will get 25. So here it is 1/f equal to, here we will get f equal to 27.5 divided by 25. We will get f equal to 2.27 centimeters. When you look at the ఆబ్జెక్ట్ అంటే లీస్ట్ డిస్టెన్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్లో చూస్తున్నప్పుడు ఫోకల్ ఎంత అడ్జస్ట్ అవుతుందంటే 2.27 సెంటీమీటర్స్ దగ్గర వెళ్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ ద వెన్ యూ లుక్ ఎట్ ద ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, దూరం ఉన్న ఆబ్జెక్ట్లో చూస్తున్నప్పుడు మన ఐ లెన్స్ అనేది ఫోకల్ లెంత్ ఎంత అడ్జస్ట్ చేస్తుందంటే 2.5 సెంటీమీటర్ వరకు అడ్జస్ట్ అవుతుంది ఫోకల్ లెంత్, మ్యాక్సిమం ఫోకల్ లెంత్. వెన్ యూ లుక్ ఎట్ ద నియరెస్ట్ లీస్ట్ డిస్టెన్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ని చూస్తున్నప్పుడు ఫోకల్ లెంత్ ఎంత అడ్జస్ట్ అవుతుందంటే 2.27 సెంటీమీటర్స్ దగ్గర అడ్జస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ అండ్ మ్యాక్సిమం ఫోకల్ లెంత్ అండ్ మినిమం ఫోకల్ లెంత్. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ఐ లెన్స్ డస్ నాట్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ మ్యాక్సిమం? ఇంతకంటే ఎక్కువ అడ్జస్ట్ కాకపోతే ఏమవుతుంది? ఇంతకంటే ఎక్కువ అడ్జస్ట్ అవుతే ఏమవుతుంది? ఓకేనా? సో ఏమవుతుంది అంటే ఐ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఐ డిఫెక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like my video, share to your friends, subscribe my channel. Thank you.